నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమంలో వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముఖ్యంగా అన్ని దినపత్రికల్లోనూ మాయావతి అఖిలేష్ యాదవ్ కలయికకు సంబంధించిన పొత్తుకు సంబంధించిన విషయాన్ని అన్ని దినపత్రికలు ప్రధానంగా ప్రస్తావించాయి. మరోవైపు కేసీఆర్ బడ్జెట్ సమీక్షా సమావేశానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాయి. ముందుగా చూసుకున్నట్టయితే ఈనాడులో ఒక ప్రత్యేక కథనం ఇచ్చారు. సంక్రాంతికి సంబంధించిన ప్రత్యేక కథనం. భోగి మంటల వైభవగా భాగ్యాలో సువర్ణ కాంతుల సంక్రాంతులు చూడడానికి తెలుగు కుటుంబాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో అంతా కలవడమే పండగ అంటూ ఒక ప్రత్యేకమైన వార్తను ఇవ్వడం జరిగింది. చలి మంచు తెరల మధ్య నుంచి నులివెచ్చటి సంక్రాంతి సూర్యుడు కొద్దిగా పైకొస్తూనే వాకిట్లో పెద్ద ముగ్గు వేస్తున్న పెద్దమ్మ కొంగు పట్టుకొని గుమ్మడి పూలు గుచ్చిన గొబ్బెమ్మలు పెట్టడం, లోపల పిల్లలంతా కలిసి కూర్చొని అత్త నయగారంగా చెబుతున్న చిన్ననాటి కబుర్లు వింటూ కరకరలాడే అరిసెల్ని సకినాలని ఓ పట్టు పడుతుండడం, వంటింట్లోంచి వస్తున్న పండగ వంటల గుమగుమల మధ్య వరండాలో తోడికోడళ్ళంతా కూర్చొని గలగల కబుర్లాడుకుంటూ వైనాలుగా కూరగాయలు కోస్తుండడం, పెరట్లో తాత బామ్మలు హడావుడి పడుతూ పిల్లలందరికీ కొత్త బట్టలు ఎప్పుడివ్వాలా అని గుసగుసలాడుతుండడం, ఇంట్లో అక్కలు బావలు పిన్నులు బాబాయిలంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెనుకులేసుకుంటూ చతుర్లాడుతుంటే ఇంతలో బయట డోలు సన్నాయి మోగుతూనే పిల్ల గ్యాంగ్ అంతా పొలోమంటూ వాకిట్లోకి పోయి ముఖం విప్పార్చుకొని గంగిరెద్దు ముందు నిల్చోవడం. వావ్, ఇదో కలకలలాడుతున్న తెలుగింటి సంక్రాంతి సంబర దృశ్యం. పండగకు అందరం కలుస్తున్నామని అనుకుంటున్నాం, కానీ నిజానికి అందరూ కలవడమే పెద్ద పండగ. కుటుంబం మొత్తం కలవడమే గొప్ప అనుభూతి. అప్పుడప్పుడైనా కుటుంబం ఇలా కలవటం మన ఆనందానికే కాదు, ఆరోగ్యానికి ఆయుర్దాయానికి ముఖ్యంగా రేపటి తరం అభ్యున్నతికి కూడా అవసరమని గుర్తిస్తోంది యావత్ ప్రపంచం. మరి పండగలు పబ్బాల్లో ఇలా కుటుంబం కలవడానికి సిద్ధమవుతున్న ప్రభావం ఏమిటి, దీనికి దక్కే లాభం ఏంటి అంటూ ప్రత్యేకంగా సంక్రాంతికి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రచురించింది. పట్టణాలన్నీ పల్లెలకు తరలిపోతున్న దృశ్యం సంబంధించిన అంశాన్ని ఈనాడు ఇవ్వడం జరిగింది. ఇంకా రాజకీయ వార్తలకు వచ్చినట్టయితే ఎన్నాళ్ళీ వివక్ష అంటూ రాష్ట్రాలపై కేంద్రం అడుగడుగున చిన్న చూపు అంటూ కేసీఆర్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. అధికారాలు హక్కుల పంపిణీలో అగౌరవం, కేంద్రంపై ప్రజల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, కాంగ్రెస్ భాజపాలే దానికి కారణం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది మొదటి వార్తగా ఈనాడులో. మరొక వార్తగా సైకిల్ ఏనుగు కలిసి సవారీ, ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీల పొత్తు, చెరి 38 లోక్సభ స్థానాల్లో పోటీ, కాంగ్రెస్కు చోటీ అని ఇరు పార్టీలు, నిర్ణయాన్ని వెల్లడించిన అఖిలేష్ యాదవ్ మాయావతి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా మోడీ జాతీయ సమ్మేళనం ప్రసంగిస్తున్న వార్తనివ్వడం జరిగింది. విపక్షాలది అవినీతి ఆరాటం అంటూ వార్తనివ్వడం జరిగింది. అవినీతి అశ్రిత పక్షపాతాన్ని ప్రోత్సహించేందుకే తప్పిస్తున్నాయి మహాకూటమి ఒక విఫల ప్రయోగం, భాజపా జాతీయ సమ్మేళనంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని అంటూ వార్తనివ్వడం జరిగింది. మరో వార్తగా ఇంపార్టెంట్ వార్తగా 10% కోటాకు రాష్ట్రపతి ఆమోదం అంటూ వార్తనివ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒప్పుకో తప్పుకో, పంచాయతీల్లో నేతల బుజ్జగింపులు వెనక్కు తగ్గాలంటూ ఒత్తిళ్లు, తొలి విడత ఉపసంహరణలు నేడే అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ప్రధానంగా వచ్చిన మొదటి పేజీ వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా ఆదిత్య కిరణం స్వామి దర్శనం, యాదాద్రి గుడి ప్రాంగణంలో సహజ వెలుతురు, సూర్యరశ్మి ప్రసరించేలా పైన అద్దాల ఏర్పాటు, స్తంభాలపై శిల్ప కళారీతులు, దేవతా విగ్రహాలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు అని యాదాద్రికి సంబంధించిన ప్రత్యేక వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా లోపల పేజీలో ఇచ్చినప్పటికీ పైన పరిపాలనలో చెన్నా మిన్నా నేడు శత జయంతి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇక రాజకీయ వార్తలను చూసినట్టయితే బహుజన్ సమాజ్వాదీ యూపీలో కొత్త పొత్తులు, 25 ఏళ్ల తర్వాత చేతులు కలిపిన ఎస్పీ బీఎస్పీ, చెరి 38 సీట్లలో పోటీ, కాంగ్రెస్తో పొత్తుకునో, రాహుల్ సోనియా గాంధీకి సీట్లు వదిలారు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్త బీజేపీ జాతీయ సమావేశాలకు సంబంధించిన వార్తని, మహాకూటమి విఫలమే, కాపలాదారు ఎవరిని వదిలిపెట్టడు, నన్ను ఎవరూ అడ్డుకోలేరు, ఇప్పటి వరకు చూసింది మాత్రమే ప్రారంభమే, విపక్షాలకు మోదీ హెచ్చరిక, వారికి బలహీన సర్కారు కావాలి, అయోధ్యకు కాంగ్రెస్ మోకాలడ్డు, మాది స్వచ్ఛమైన సర్కారు, దేశాన్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చామంటూ ప్రధాని కామెంట్స్ ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా
రిటైర్మెంట్కు సర్వీస్ లెక్క అంటూ వార్తనివ్వడం జరిగింది. ఉద్యోగ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు, దీనికి 33 ఏళ్ల సర్వీస్తో లంకే, అప్పుడు ప్రభుత్వ విచక్షణే కీలకం, అవసరం ప్రాతిపదికగా నిర్ణయం, తెరమీదికి సర్కార్ కొత్త ఫార్ములా, కసరత్తు చేస్తున్న అధికారులు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్త, కేసీఆర్ సంబంధించిన బడ్జెట్ సమీక్షా సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులకు 2 లక్షల కోట్లు రాబోయే 5 ఏళ్లలో ఖర్చు ఇది అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీకి తేడా లేదు, అవి దొందే 2 రక్షణ స్కాములు చేశాయి. ఒకరు ఎమర్జెన్సీ ప్రకటించారు, మరొకరిది అప్రకటితం. కాంగ్రెస్ ఓట్లు బదిలీ కావు, అందుకే దాంతో పొత్తు లేదంటూ ఎస్పీ బీఎస్పీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇంజనీరింగ్ 25% పిడుగు, 3 ఏళ్ళు 25% సీట్లు భర్తీ కాని కోర్సులకు అఫిలియేషన్ ఉండదు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సండే స్పెషల్ అంటూ వినోద బాధలు, టీవీ ఛానళ్ళ పెయిడ్ గాథలు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా పేదల కోటాకు రాజముద్ర, విద్యా ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. రాజ్యాంగం 103వ సవరణ చట్టం పేరిట తెచ్చిన ఈ బిల్లు ఇప్పటికే పార్లమెంట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం త్వరలో ప్రకటించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఒక ఫోటోని ఇవ్వడం జరిగింది. పండుగ రద్దీ, శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ వద్ద బారులు తీరిన వాహనాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అయితే ఈ టోలుకు సంబంధించి కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. టోల్ నుంచి ప్రయాణించే వాహనాలు 13వ తారీఖు 16వ తారీఖు ఫ్రీ టోల్ వసూలు చేయవద్దని ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి. మరోవైపు నిన్న వచ్చిన వార్తను ఖండనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించడం జరిగింది. కాంగ్రెస్లోనే ఉంటాం, టీఆర్ఎస్లో చేరుతామన్న వార్తల్ని ఖండించిన 6 ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఎవరూ తనతో మాట్లాడలేదన్న సబితా ఇంద్రారెడ్డి, పార్టీ మారాల్సిన ఆగత్యం తనకు లేదన్న సుధీర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, పాడెం వీరయ్య అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ప్రత్యేక వార్తగా ఈ సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అవాక్కయ్యారు, బీజేపీ ఆర్ఎస్ఎస్తో బాబు మార్క్ గేమ్స్ ఆరంభంలోనే పసిగట్టిన సంఘ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఆశలు ప్రతిబింబించేలా ప్రజల అవసరానికి బట్టే బడ్జెట్ రూపకల్పన అంటే కేసీఆర్ వార్తనివ్వడంది. ఇవి సాక్షిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో సంక్రాంతికి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. అనుబంధాల వైపు పరుగులు, పండుగలు పబ్బాల్లో బంధువర్గాలను కలిపేందుకు ఉత్సుకత, చిన్న కుటుంబాలను వేధిస్తున్న ఒంటరితనం, ఉమ్మడి వేడుకలకు ప్రాధాన్యమిస్తున్న నవతరం, అందుకే పల్లె బాట, అందరి నోట అమ్మా నాన్నల పాట అంటూ ప్రత్యేక కథనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరోవైపు పేదల బిల్లుకు ప్రెసిడెంట్ ముద్ర, అమల్లోకి వచ్చిన అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ అంటూ ఆంధ్రప్రభ ప్రధానంగా వార్తనివ్వడం జరిగింది. కేంద్రమా మూస పద్ధతి మానుకో, రాష్ట్రాలను కించపరచొద్దు, కేసీఆర్కు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. ఇందులోనే వార్తగా నేటి నుంచి 16 దాకా టోల్ గేట్ ఫీజు రద్దు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటూ ఆంధ్రప్రభ ప్రత్యేక వార్తగా ఇవ్వడం జరిగింది. మాయా అఖిలేష్ కొత్త పొత్తు, చెరొక 38 స్థానాల్లో పోటీ, ఫెడరల్ ఫ్రంట్కు ఊపు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేసీఆర్కు బాసటగా మాయావతి, అఖిలేష్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఒడిశాలో రైతు బంధు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇక వేటే, కాంగ్రెస్లో చేరిన 3 ఎమ్మెల్సీలపై వేటే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎవరిని వదలా, అవినీతిని కడిగేస్తా, యూపీఏ అవినీతిమయం అంటూ మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రభలో వచ్చిన వార్తల్ని చూసినట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో ఎట్లుంది మన జీవిక, దారి తిరగనే బడ్జెట్ రాయండి అంటూ వార్తను కేసీఆర్కి సంబంధించిన వార్తను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. కోటా బిల్లుకు రాజముద్ర అంటూ మరొక వార్తను, ఉత్తరాదిన పొత్తు పొడుపు చేతులు కలిపిన ఎస్పీ బీఎస్పీ, చిరకాల వైరానికి తెరదించిన నేతలు, ఉప ఎన్నికల విజయాలతో జోష్, వ్యూహం ప్రకారమే హస్తానికి దూరం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎస్పీ 38, బీఎస్పీ 38, యూపీలో సీట్లు పంచుకున్న బువా భతీజా, కాంగ్రెస్కు చోటు లేదు, మిత్రపక్షాలకు 2 సీట్లు, వివరాలు వెల్లడించిన అఖిలేష్, మాయావతి, యూపీపై నేడు కాంగ్రెస్ నిర్ణయం అంటూ వార్తనివ్వడం జరిగిందని మరొక వార్తగా మోడీకి సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. ప్రజలే నిర్ణేతలు, సేవకులు కావాలో అవినీతి పరులు కావాలో తేల్చేది వాళ్ళే, దేశ చరిత్రలో మచ్చలేని ప్రభుత్వం మాది,
కాంగ్రెస్ చరిత్రంతా స్కామ్లే, కూటముల విఫల ప్రయోగం, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని. పొగమంచుతున్నది, రాష్ట్రానికి కమ్మేసిన పొగమంచు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి వెలుగు పత్రికలో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో తాత్కాలిక సీజేగా ఆర్ఎస్ చౌహాన్, రాధాకృష్ణన్ బదిలీ నేపథ్యంలో అత్యంత సీనియర్గా ఉన్న చౌహాన్కు అవకాశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా మహాకూటమితో వారికి ఓటమి అంటూ ప్రధానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఎస్పీ బీఎస్పీ పొత్తు చెరి 31 స్థానాలంటూ యూపీలో 50-50 అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో జీవిక భూమికగా బడ్జెట్ అంటూ బడ్జెట్కు సంబంధించిన కేసీఆర్కు సంబంధించిన సమీక్షకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. ధాన్యం సేకరణలో తెలంగాణ బేష్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అడవి దొంగల వేట అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. పల్లె బాటలో పట్నం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలను చూసినట్టయితే ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమంలో విశ్లేషించడానికి మనతో పాటు విశ్లేషకులు నిజాం వెంకటేశం గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లోనూ కేసీఆర్ బడ్జెట్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు వనరులు ఏంటి, దానికి సంబంధించిన రూపకల్పన, దీనికి సంబంధించిన సమావేశాలు. అయితే ఈ సమీక్షలో భాగంగా ఆయన అంటే కీలక ప్రకటన చేశారు. అంటే కేంద్రం నుంచి అనుకున్నంత సహాయం రావటం లేదు, కేంద్రం వివక్ష చూపుతుంది, రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం లేదు, గుణాత్మక మార్పులు రావు. అసలు గుణాత్మక మార్పులు అంటే కేసీఆర్ దృష్టిలో ఏమిటని మీరు అనుకుంటున్నారు? గుణాత్మకమైన మార్పు అంటే మొట్టమొదలే లక్ష్యాలను నిర్దేశించుకొని రాష్ట్రాల పర్యటన కనుక ఆర్థిక సంఘం వస్తే వాళ్ళ ఆలోచన, వాళ్ళ పరిమాణ ప్రకారమే వాళ్ళది ప్రణాళిక అనేది రూపకల్పన జరుగుతుంది. కానీ పర్యటన చేసినప్పుడు రాష్ట్రాల అవసరాలు ఏమిటి, వీళ్ళ ప్రియారిటీస్ ఏంటి అనేది నిర్ణయించుకున్న తర్వాత, ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సాంస్కృతిక పద్ధతులు, తర్వాత జీవిత విధానం, ప్రియారిటీస్ ఉంటాయి. కనుక వాళ్ళ ప్రియారిటీస్ను ఇందులో కలపాలనే ఉద్దేశంతో చేస్తేనే సరిగ్గా ప్రజల అవసరాలు రిఫ్లెక్ట్ అవుతాయని కేసీఆర్ ఉద్దేశం. ఉదాహరణకు మనమే తెలంగాణ గురించి ఆలోచిద్దాం. తెలంగాణలో ముఖ్యమైనది ఏంది? సాగునీటి ప్రాజెక్టులు అనుకుంటున్నాం మనం. నీళ్లు, నిధులు, నియామకాలని. నీళ్ళకి ఎంత కావాలా? ఇప్పుడు అన్ని ప్రాజెక్టులకు మనకు పర్మిషన్లు వచ్చినాయి. అంటే సుమారుగా 5 ఏళ్లలో మనం ఒక 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది. కనుక తెలంగాణ ప్రభుత్వం దాంట్లో ఇది. అట్లాగే సామాజికంగా కూడా సహాయం చేద్దామని బలహీన వర్గాలకు మనం అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేయాలని చెప్పి గొర్రెల పెంపకం కానీ, చేపలది కానీ చేసుకున్నాం. ఇటువంటి వాటికి ఇక్కడ ఆంధ్రాలో అవసరాలను బట్టి ఆంధ్రాలో, రాజస్థాన్లో అవసరాలను బట్టి రాజస్థాన్లో ఉండాలి. కానీ ఒక కేంద్రమే ఒక నమూనా తయారు చేసుకొని రాష్ట్రాల మీద బడ్జెట్ రుద్దొద్దు అని ఆయన ఉద్దేశం. అంటే ఇప్పుడు కేంద్రం అనేది తల్లి పాత్ర లాంటిది. అంటే అన్ని రాష్ట్రాలను సమంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ఒక ఫెడరల్ సిస్టమ్కి సంబంధించిన ఇది ఉంటుంది. అంటే వాళ్ళకి అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రియారిటీస్ ఉంటాయి. ఆ ప్రియారిటీస్ను రాష్ట్రాలు డిసైడ్ చేసుకుంటాయి. బట్ కేంద్రం దృష్టిలో ఏంటంటే అంటే అసమానతలను తగ్గించే కార్యక్రమం చేయాలి. అంటే కొన్ని రాష్ట్రాలు మిగులు బడ్జెట్ ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు లోటు బడ్జెట్ ఉంటాయి. అంటే ఎవరికి లోటు ఉందో వాళ్ళని చెక్ చేసుకోవాలి, ఎవరికి మిగులుందో వాళ్ళని కొంచెం చూసుకోవాలి. అంటే ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఇది మొత్తం రాజకీయం అయిపోతుంది. పైన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాలకి ఎంతో అంత కొంత మేలు చేసే విధంగా, ప్రతిపక్ష పార్టీలకు కీడు చేసే విధంగా కొన్ని పాలసీలు ఉంటున్నాయి. అంటే దీనికి మార్పులు ఎలా సాధ్యమవుతాయి అంటారు? ప్రజల అవసరాలే గీటురాయి. కానీ రాజకీయ అవసరాల దృష్ట్యా వాళ్ళకు మళ్ళీ కొత్త సీట్లు సంపాదించుకోవాలని, కొత్త అధికార కాంక్ష దృష్ట్యా కేంద్రంలో ఉన్న పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ వాళ్ళు ప్రయారిటీ తీసుకుంటారు. కానీ
అల్టిమేట్గా ప్రజల అవసరాలే గిట్టురాయిగా ఉంటే ఇన్ని సమస్యలు మనకు రావు. ఉదాహరణకు ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడినారు గొర్రెల పంపిణీ పథకం, కానీ నిన్నటి పేపరు ఇవాళ పేపర్ చూస్తే మీకు ఏమర్థమైంది? మొత్తం భారతదేశంలో గొర్రెల సంఖ్యలో తెలంగాణ నంబర్ 1 అని అర్థమైంది. అంటే ఒక 4 ఏళ్ల పాలసీలోనే ఒక దాంట్లో మనం అగ్రస్థానానికి వచ్చినాం. అట్లాగే ఆర్థికాభివృద్ధి కూడా మనం ఇక్కడ టేకప్ చేసిన ఆలోచనలతోటి ఆర్థికాభివృద్ధిలో కూడా దేశంలో నెంబర్ 1 అయినాం. అంటే ఇక్కడ ఫలితాలు ఇస్తున్నాయి పథకాలు. అదేవిధంగా మిగతా ప్రియారిటీస్ ఏంటంటే పేదల అభ్యున్నతే అల్టిమేట్ అందరికి. కాబట్టి పేదల అభ్యున్నతే గిడ్రాయిగా ఉండి కనుక ఉన్నట్టయితే బట్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బడ్జెట్లో అమౌంట్ పెంచకండి, కానీ అడ్జస్ట్మెంట్లలో ప్రియారిటీ ఇవ్వాలి అంతే. ఇప్పుడు తెలంగాణ పథకాలకు తెలంగాణ ప్రియారిటీ, ఆంధ్ర పథకాలకు ఆంధ్ర ప్రియారిటీ, ఇతర రాష్ట్రాల ప్రియారిటీ అవసరాలకు వాటి ప్రియారిటీ ఇవ్వాలి. బడ్జెట్లో పెంచమని అడగడం లేదు, కానీ ఆ అమౌంట్లో పెంచమని అడగడం లేదు, కానీ ప్రియారిటీ ఇవ్వాలి అని. ఆ ప్రియారిటీ రిఫ్లెక్ట్ అయితే తొందరగా అభివృద్ధి జరుగుద్ది అని నా ఉద్దేశం. అంటే కొన్ని సందర్భాల్లో చూస్తున్నాయంటే కొన్ని కేంద్ర పథకాలు రాష్ట్రాలు అమలు చేసే విషయంలో కొంత చిత్తశుద్ధి లేకపోవడం ఒకటి ఉంటుంది. కొన్ని పథకాలను మళ్లించే ఉంటుంది. అంటే కేంద్రం కొన్ని డబ్బులు ఇస్తుంది, కొంత బడ్జెట్ అలొకేషన్ చేస్తుంది, కొంత వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తారు. ఆ పార్టిసిపేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు తమ రాష్ట్రాల కొరకు చేస్తారు, కానీ కేంద్రం నుంచి వదిలి మళ్ళిస్తున్నారనేది ఒక ప్రధాన ఆరోపణ ఉంది రాష్ట్రాల మీద. ఇప్పుడు గృహ నిర్మాణమే ఉంది. గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ దృష్టిలో పెట్టుకొని ఇస్తే డబుల్ బెడ్రూమ్ చేస్తే ఏమవుతుంది? ఒక డబుల్ బెడ్రూమ్ కోసం కావాల్సింది వీళ్ళు యాడ్ చేసినట్టే తెలుస్తుంది. ప్రజలంతా గుడ్డి వాళ్ళు కాదు కదా. కేంద్రం గృహ నిర్మాణానికి ఇస్తున్నది, కేంద్రం స్వచ్ఛ భారత్ కోసం ఇస్తున్నది, కేంద్రం అంటే అదే సమస్య ఏంటంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్కి ఇచ్చే డబ్బుల్ని వేరే నిధులకు మళ్లించడం, అంటే కొన్ని నిధుల్ని దానికి ఖర్చు చేయకుండా వేరే దానికి మళ్లిస్తున్నారని కేంద్రం నుంచి ప్రధాన ఆరోపణ. కేంద్రం నుంచే కాదు, మొదటి నుంచి అన్ని ప్రభుత్వాల మీద కూడా ఈ ఆరోపణలు ఉంటాయి. కాకపోతే ఈ మళ్లించిన నిధులు మంచిగా చెడుక అనేది మనం లెక్కలోకి తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలు రాష్ట్రాలు వేరు. వీళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కొరకు మేము ఈ రుణమాఫీ చేస్తామంటారు, లేకపోతే మేము ఇన్ని లక్షల ఇళ్ళు కట్టిస్తామంటారు. ఇది చేసి లాస్ట్కు ఏం చేస్తారంటే కేంద్రం మాకు సహకరించాలంటారు. అసలు అంటే ఇది ఒక రాజకీయపరమైన ఒక హామీ. దాన్ని కేంద్రం ఎందుకు ఇది చేయాలి? కేంద్రం మీద దోషేసి మాకు కేంద్రం సహకరించలేదు కాబట్టి నేను కట్టలేకపోయినాం, మేము రుణమాఫీ చేయలేకపోయినాం. అంటే ఇవన్నీ సాధ్యాసాధ్యాలు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి తప్పిస్తే కేంద్రం మీద తోసేయడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? రాజకీయ కారణాలు వేరు, పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకునే డెసిషన్స్ వేరు. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకునేదేమో ప్రభుత్వం, రాజకీయ నిందలేసేదేమో రాజకీయ పార్టీలు. కనుక మన పార్టీని ప్రభుత్వాన్ని వేరు చేసి చూడాలి. కేంద్ర ప్రభుత్వం అనాలి, బీజేపీ పార్టీ అనాలి. కానీ బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీతో మనం లెక్క కట్టదు. కేంద్ర ప్రభుత్వం ఇలా అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇలా అంటుంది అనుకుంటే, ఉదాహరణకు నేను చెప్తాను, ఇన్ని టీఎంసీల వాటర్ మనకు ఉన్నది ఎలకేషన్ అని అనుకుంటే అది ఏ ప్రాజెక్టుల మీద పెట్టుకోవాలి? అది రాష్ట్రాలకు ఉండాలి. మీకు తెలంగాణకి ఇన్ని టీఎంసీల నీళ్ళు వాడుకోవడానికి మీకు ఉన్నదంటే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏ ప్రాజెక్ట్కి ఇద్దాం, డిండికి ఇద్దామా, కాళేశ్వరంకి ఇద్దామా, లేకపోతే పోలవరంకి ఇచ్చుకుంటారా అనేది రాష్ట్రాలకు ప్రియారిటీ ఉంటే టోటల్ ఇంత. అలాగే బడ్జెట్లో కూడా ప్రియారిటీ సెక్టార్ను నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ బాధితులకు నిస్సహాయులకు మనం ఆసరాగా నిలవాలనే ప్రధానమైన ప్రాతిపదికగా బడ్జెట్ అలొకేషన్ జరిగితే ఇన్ని నిందలు ఉండవు. ఎలక్షన్ నిందలు వేరు, పరిపాలనలో చేసే లొసుగులు వేరు. దీన్ని మనం వేరు చేసి చూడాలి. దానికి తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్సెప్షన్ కాదు. అంటే కేంద్రమైన రాష్ట్రమైన జరిగేది ప్రక్రియ ఏంటంటే జనరల్గా ఏముంటుందంటే కేంద్రం ఎప్పుడు కూడా హక్కుల్ని అంటే తమ దగ్గర అట్టి పెట్టుకోవాలనుకుంటుంది. మొదటి కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఉన్న ఏ ప్రభుత్వాలను మనకైతే ఎక్కువ పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. అంటే మా చేతుల్నే రాష్ట్రాల అధికారాలు మేము చెప్పినట్టే వినాలనేది కేంద్రంలో ఉంటుంది. సరే రాష్ట్రం దగ్గరికి వస్తే రాష్ట్రం అన్న సరిగా వేస్తారా అంటే రాష్ట్రం కూడా పంచాయతీరాజ్ చట్టానికి వచ్చేసరికి వాళ్ళు కూడా రాష్ట్ర అధికారాలను మా దగ్గరనే ఉండాలి. అంటే కింది స్థాయికి వెళ్ళడానికి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి జిల్లా పరిషత్ నుంచి కింది దాకా రానియరు. అంటే ఇది అంటే టోటల్ మొదటి నుంచే జరుగుతున్న వ్యవస్థలో లోపం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సింపుల్గా కేంద్రం అంటే నువ్వు అధికారాలు ఇవ్వవు కానీ కేంద్రం మాత్రం ఇవ్వాలని అడగడంలో ఎలాంటి అంటే నిజాయితీ కనిపిస్తుంది అనేది. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను మొదలుపెట్టినప్పుడు చాలా మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినారు. అంటే గ్రామ స్వరాజ్యం రావాలా అనే ఉద్దేశంతో చేసినారు. కానీ పాలనా వ్యవస్థలో గ్రామ సర్పంచ్ కానీ గ్రామానికి కానీ ఇప్పుడు ఎటువంటి పాత్ర లేదు.
దానికి ఆ విలేజ్కి సంబంధించిన ఎమ్మెల్యే చేతులను లేకపోతే ఎంపీ నిధులు, ఎంపీ లాడ్ నిధులు, ఇట్లా అన్ని నిధులను పరిపాలనా వ్యవస్థలో గ్రామం దాకా చేరే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా గ్రామ స్థాయిలో, గ్రామ సభ స్థాయిలో అన్యాయం జరిగినట్టే లెక్క. కాకపోతే మొట్టమొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో ఈ అలొకేషన్లలో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఇంత చేయాల అలొకేషన్ అనేది ఒకటి వచ్చింది. కాబట్టి గ్రామాలు కూడా మెల్లమెల్లగా ముందడుగు వేస్తున్నాయని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా మనకు నీటి అవసరాలు, సాగునీటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత అన్ని ప్రాజెక్టు, కాళేశ్వరంతో మొదలుకొని అన్ని ప్రాజెక్టులకు క్లియరెన్స్లు వచ్చినాయి. కాబట్టి సీతారాం ప్రాజెక్టుకు వీటన్నిటి క్లియరెన్స్లు వచ్చినాయి. కాబట్టి 2 లక్షల కోట్ల దాకా మన అవసరాలు ఉన్నాయి. కనుక సాగునీటి ప్రాజెక్టు కూడా ఉంటుంది. తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని కూడా తప్పకుండా వాళ్ళు బడ్జెట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. కనుక సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత సాగునీటి ప్రాజెక్టులు వీటికే ఎక్కువ అడుగుతారని నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళు అంటే జరిగేది ఏంటంటే కొన్నిసార్లు ఆర్థిక సంఘం వచ్చినప్పుడు కానీ, కేంద్ర అధికారులు వచ్చినప్పుడు కానీ కరెక్ట్గా వివరించలేకపోతున్నారు. వాళ్ళకు కరెక్ట్ ఇన్పుట్స్ కానీ, రిపోర్ట్స్ కానీ ఇవ్వడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయనే విమర్శ కూడా ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు మనం? చూడండి, తెలుగుదేశం వచ్చేంత వరకు సామాన్యునికి రాజకీయం అందుబాటులోకి రాలేదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేసి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు శాసనసభలో ఎలా పనిచేయాలి, 0 అవర్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి, ప్రశ్నలు అడగడం పద్ధతి ఏంటి, జవాబులు ఎలా రాబట్టుకోవాలనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చినారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఆ పద్ధతి, మంచి పద్ధతి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సర్పంచులకు కూడా వాళ్ళ అధికారాలు ఏంటి, వాళ్ళ ప్రపోజల్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళు గ్రామ సభకు నిధులు ఎట్లా తీసుకోవాలనే దాని విషయంలో కూడా సర్పంచులకు ట్రైనింగ్ ఇవ్వాలనే మాట మనకు 3-4 రోజులుగా మనం వింటున్నాం. అంటే ప్రజాప్రతినిధులు కనుక ఏమైతే దాని మార్పు అంటే వాళ్ళ పార్టిసిపేషన్ పెరుగుతుంది. అంటే ప్రజాప్రతినిధి కాదు, అధికారులు లెక్కలు వేయడంలో కూడా విఫలమవుతున్నారనే విమర్శలు. రాష్ట్రాలు, కేంద్రాల అధికారాలు అనే సమస్యలో కేంద్రం ఎప్పుడు బెట్టుగా ఉండుకొని అధికారాలను వికేంద్రీకరణ చేయడానికి వ్యతిరేకంగానే ఉన్నది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళకు అల్టిమేట్ ఏమేమి ఉంటుంది, మన అధికారం ఉండాలా, మన చేతిలో పరిపాలన ఉండాలి, మనం ఇస్తే వాళ్ళు తీసుకోవాలనే పరిస్థితి ఉండాలని. కేంద్రంలో అధికారం రాకముందు ఒక మాట ఉంటుంది, కేంద్రంలో అధికారంలో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకెవరైనా కానీ అధికారాలను వదులుకోవడానికి సిద్ధపడరు. అసలు రాజ్యం పుట్టింది ఎందుకో తెలుసా? మొదలు రాజ్యం అనే ప్రాతిపదిక పుట్టింది దేనికంటే డిఫెన్స్ కోసమే, ఇతరుల నుంచి రక్షణ, మళ్ళీ ఒకరి నుంచి ఒకరు కొట్టుకుంటే రక్షణ, దానికోసమే రాజ్యం ఏర్పడింది. కానీ తర్వాత ఆర్థిక అధికారాలు, ఆదాయాలు, అలొకేషన్స్, డెవలప్మెంట్ ప్లాన్లు ఇవన్నీ రాజ్యం స్వీకరించింది. రాజ్యం స్వీకరించాల్సిన అవసరం లేదు. అసలు రాజ్యం పుట్టుకనే దేనికి పుట్టిందంటే ఇతర దురాక్రమణ నుంచి కాపాడడానికి, ప్రజలకు భద్రతమైన జీవితం ఇవ్వడానికే వచ్చింది. దాన్ని కాక ఇప్పుడు ప్రభుత్వాలన్నీ అధికారం కాక డబ్బు తీసుకోవడము, అలొకేషన్ చేయడము, డెవలప్మెంట్కు మేమే బాధ్యత ఉండాలని అనుకోవడం, కొత్త విషయాలన్నీ తర్వాత వచ్చి చేరినాయి. కనుక రాజ్యం పుట్టుకను కనుక ఆలోచించినట్టయితే ఎక్స్టర్నల్ అఫేర్స్, డిఫెన్సు, ప్రజలకు హాయిగా ఉండడానికి అవి చూడాలి రాజ్యం. ఇప్పుడు అనవసరమైన రాజ్యం పెట్టుకున్నది కాబట్టి మనకి ఇవన్నీ సమస్యలు. అంటే రాజ్యం పెట్టుకోకుండా ఎట్లుంటుంది? ఎందుకంటే ఇప్పుడు 31 రాష్ట్రాలు ఉంటాయి. 31 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో సమానతలు ఉంటాయి, అసమానతలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పంజాబ్ లాంటి, హర్యానా లాంటి, గుజరాత్ లాంటి రాష్ట్రాలు మిగులు రాష్ట్రాల్లో ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు చాలా దిగువ స్థాయిలో ఉంటాయి. దీన్ని ఇంబ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కేంద్రాందే కదా. అలాంటి బాధ్యత కూడా కేంద్రాందే, ఉట్టి డిఫెన్సే కాదు కదా అనేది. కాదు ఇప్పుడు అదే జరిగింది. మీరు ఆశ్చర్యపడతారు. రాజ్యం ఏర్పడేది అట్లా కాదు, ప్రభుత్వాలు ఏర్పడేది ఆ విషయంతో కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ఇవ్వచ్చు. ఏది బలహీనంగా ఉందో ఆ రాష్ట్రాన్ని మనం బలపరిచేందుకు, దాన్ని స్ట్రెంథెన్ చేసేందుకు బడ్జెట్ ఇవ్వాలి. కానీ ఇవే కాదు, అవి రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కూడా అదే. కాబట్టి ఏవేవైతే రాష్ట్రానికి ఇవ్వగలుగుతామో, రాష్ట్రానికి ఉదాహరణకు విద్యా వైద్యం కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేసేది ఏం లేదు. డాక్టర్లు కానీ, వ్యవస్థ కానీ అంతా రాష్ట్రాల కిందనే ఉంటుంది. కనుక విద్యా వైద్యం లాంటి దాంట్లో డీసెంట్రలైజ్ చేసి రాష్ట్రాల పాత్రను పెంచాలి. అంటే వైద్య కొన్ని ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు ఉన్నాయి. విద్య కానీ, వైద్య కానీ. అంటే ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాన్ని రెండింటిపైన పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే విద్య విషయానికి వస్తే కేంద్రం కొన్ని స్కూళ్ళను, కాలేజీలను నడిపిస్తుంది, రాష్ట్రం అంటే రెండింటి వల్ల ఉపయోగమే మనకంటే. కేంద్రం చేసేవి, రాష్ట్రం చేసి దేనికి అదే ఉపయోగం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంఘాన్ని పంపిస్తుంది. ఆర్థిక సంఘం పనితీరు ఏ రాష్ట్రాల్లో అవసరాలు ఉన్నాయని, ఆ అవసరాలు ఉన్నప్పుడు ఈ అవసరాలను కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే వాటికి నిధులు సమకూర్చే బాధ్యత కేంద్రానిది. అక్కడ రాష్ట్రాలు విఫలమవుతున్నాయా, కేంద్రం విఫలమవుతుందా అనేది ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు రాష్ట్రాలు తప్పకుండా
తమ అవసరాలను స్పష్టంగా నిర్వచించుకొని ఆర్థిక సంఘం ముందు పెట్టాలి. ఆర్థిక సంఘం కూడా ఏం చేయాలి, ఈ రాష్ట్రం ఇది నిజమైనదా కాదా, నిజమైన అవసరమా కాదా అని దాన్ని బట్టే బడ్జెట్ అలికేషన్స్ ఉండాలి. కానీ ఇవన్నిట్లలో రాజకీయ ఆలోచనల ప్రతిఫలనాలు ఉంటాయి కాబట్టి ఈ ఇబ్బంది ఉంది. కానీ రాష్ట్రాలు ప్రజలు మాకు అవసరం, వాళ్ళ అవసరాలే మాకు ముఖ్యమని అనుకున్నట్టయితే మెల్లమెల్లగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వ్యవసాయ పాలసీ కానీ, ప్రజల జీవన స్థితిగతులను ఎదిగించడంలో కానీ ఇద్దరిది పాత్ర ఒకటే. కనుక నిజమైన అవసరాలను కనుక ప్రాతిపదిక తీసుకుని ఆర్థిక సంఘం కనుక కొంత లిబరల్గా ఉన్నట్టయితే అన్ని రాష్ట్రాలు దేశం మొత్తం ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కేంద్రమైన రాష్ట్రమైన ఒక ప్రణాళికాబద్ధంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని వెంటనే చేయాల్సిన పనులు ఉంటాయి, కొన్ని తర్వాత చేయాల్సిన కొంత అంటే దీర్ఘకాలంగా చేయాల్సిన పని ఉంటుంది. దాన్ని డివైడ్ చేసుకొని అంటే కొన్ని ఫైనాన్షియల్తో సంబంధం లేని పనులు కూడా ఉంటాయి, కొన్ని అనుమతులు ఇట్లాంటివన్నీ అంటే అవి వెంటనే చేస్తూ మరికొన్ని కొంత డబ్బుతో కూడుకున్నాయి, కొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి ప్రాజెక్ట్ లాంటివి. అంటే వీటిని డివైడ్ చేసుకొని ఏది ముందు ప్రియారిటీ, ఏది సెకండ్ ప్రియారిటీ, ఏది ఏ రాష్ట్రానికి ఇంపార్టెంట్ అనే ప్రియారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. అలాగే వీళ్ళు దాన్ని సరిగా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రానికి ఉంది. ఈ విషయంలో ఇద్దరు ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తుంది మనకు. ఒక మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే అవసరాలు 4 రకాలుగా ఉంటాయి అన్నాడు. ఒకటి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, ఇంకొకటి అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నైదర్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. అంటే వర్క్స్ని కనుక ఇట్లా 4 అనుకుంటే ఏదైతే అన్నిటికంటే ఇంపార్టెంట్ అర్జెంట్ ఉంటుందో దాన్ని మొదలు టేకప్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అనేది ఫేజుల్ మేనర్గా చేసుకోవాలి. నైదర్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అన్నదాన్ని పొరపాటున కూడా బడ్జెట్లో పోయి తీసుకురావద్దు. ఆ విధంగా తీసుకొచ్చినట్టయితే ముఖ్యమైన విషయాలు, ప్రజలకు అవసరమైన విషయాల మీద డబ్బు ఖర్చు అవుతుంది, సమాజం ఎదుగుతుంది. కాబట్టి ఈ లక్ష్యాలను పార్టీలకు అతీతంగా ప్రజలే గీటరాయిగా కనుక చేసినట్టయితే బాగుంటుంది. కాకపోతే సెంటర్ అనేది ఒక పెద్ద వ్యవస్థ మనం సృష్టించుకున్నదే. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రమే బాగా బలంగా ఉన్నది, రాష్ట్రాలు చాలా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న ప్రాంతీయ పార్టీలు తప్పకుండా వికేంద్రీకరణ కోరుతారు. కానీ తమ అధికార లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగానే ఉంటుంటుంది. కానీ ఫేజ్డ్ మేనర్గా కొన్ని ముఖ్యంగా విద్యా వైద్యంలో చేసినట్టయితే మనం అద్భుతమైన ఫలితాలు చూస్తుంటాం. అంటే ముఖ్యంగా కేంద్రమైన రాష్ట్రమైన అంటే ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడేది 2 విషయాలు. ఒకటి విద్య, 2 వైద్యం. ఈ 2 విషయాలు మిగతా మనం అంటే వేరే కంట్రీస్లో అభివృద్ధి చెందిన దేశాల్లో, అమెరికా ఇట్లాంటి దేశం అంటే విద్య వైద్యం అనేది అక్కడ వాళ్ళకి ఫ్రీ. మేజర్గా భారతదేశంలో ఎక్కువ ఇబ్బంది పడుతుంది, ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంది, సామాన్యుడు బాగా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా నష్టపోయింది ఈ రెండు అంశాలని కేంద్రమైన రాష్ట్రమైన ప్రైవేట్కి అప్పగించేసింది. సమస్య అక్కడే అవుతుంది. ఒకవేళ కేంద్రమైన రాష్ట్రమైన విద్యను వైద్యం టేకప్ చేస్తే అసలు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు కదా. అమెరికాలో విద్య ఫ్రీ కాదు, హై స్కూల్ లెవెల్ వరకు విద్య అందరికీ సమానం. ఎంత పెద్ద ధనవంతుడైనా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి. కాలేజ్ ఎడ్యుకేషన్ మాత్రం ప్రైవేట్. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. బెర్క్లీ యూనివర్సిటీ ఉంది, వాడు $3 లక్షల తీసుకుంటే ఆస్టిన్ యూనివర్సిటీలో $1,00,000 తీసుకుంటారు. కానీ మన దగ్గర అప్ టు హై స్కూల్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నది. దీనికి అందరికీ ఒక పెద్ద గ్లోబలైజేషన్. ఎల్కేజీ నుంచి మనకు పెద్దన్న WTO, మనకు పెద్దన్న వరల్డ్ బ్యాంకు వాళ్ళ ఆదేశానుసారమే ఇప్పుడు విద్యా వైద్యం అనేది ప్రైవేట్ అయింది. ఆ ప్రైవేట్ కబంధ హస్తాల నుంచి ప్రజలందరికీ సమాన విద్య వచ్చే దిశగా, ప్రజలందరికీ సమాన అవకాశాలు వచ్చే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఇది ఆశయమే, లక్ష్యమే. ఆచరణలో కొంత సమయం తీసుకుంటుంది. ఆ దిశలో ప్రభుత్వాలు పయనించాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అంటే మనకు కేంద్రమైన రాష్ట్రమైన ప్రజల అవసరాలకి, ప్రజలకు ఏం కావాలో చూసుకొని బడ్జెట్ని రూపొందించాలి. ఆ బడ్జెట్లో ప్రజల అవసరాలే ముఖ్యంగా ఉండాలి, ఆధిపత్యం ఉండొద్దని అందరూ కోరుకుంటున్నారు. సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు V3 విశ్లేషణ చేసినందుకు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.